భారతదేశ జాతీయ జెండాను దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై ప్రతి భారతీయుడి చేతిలో ఎగరాలని బీజేపీ నేతలు కోలా ఆనంద్, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, వరప్రసాద్, పెనుబాల చంద్రశేఖర్ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా కొనసాగించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఆగస్టు 15న రానున్న స్వాతంత్ర దినోత్సవ అమృత మహోత్సవాలని ఈ నెల 13, 14, 15 తేదీలలో 3 రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. హార్గో తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండాలని ఎగరాలని పిలుపునిచ్చారు. యువత, మహిళలు ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఈ జెండా పండుగను జరుపుకోవాలని కోరారు. ఈ ఇండిపెండెన్స్ డేలో తమ బీజేపీ జెండా మరియు కండువా కనిపించదని తెలియజేశారు. ఇది భారత జాతి గర్వపడే కార్యక్రమం అని తెలిపారు. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటిపైన మన జాతీయ జెండా ఎగరాలి, మరి ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి వాళ్ళలో ఇమ్మడింపు కావాలి అన్న ఉద్దేశంతో మరి 13, 14, 15 3 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసి మరి ఆ జెండాకి మనం కూడా వందనం చేసుకొని మనం అందరం కూడా మన దేశభక్తిని రానున్న తరాలకి రానున్న రోజులకు కూడా ప్రతి యువత కూడా ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని మనం వెంబడింపు చేసుకున్న ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఎప్పుడు కూడా మన సంస్కృతికి మన సంప్రదాయాలకు విలువనిస్తూ వాటిని సంరక్షిస్తూ భావి తరాలకు మన దేశ సంపదగా మన సంస్కృతి సంప్రదాయాలని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎలాంటి సమస్యలు మనందరికీ తెలుసు. ముఖ్య సమస్యగా ఉన్నటువంటి కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరికింది. ఆర్మీలో ఆందోళనకు గురి చేస్తున్నటువంటి 1 ర్యాంక్ 1 పెన్షన్ అది పరిష్కారం అయింది. 2 ప్రధాన మతాల మధ్య గొడవలకు కారణమైనటువంటి రామ్ జన్మభూమి బాబ్రీ మసీద్ ఇష్యూ కూడా అది కూడా పూర్తిగా కూడా పరిష్కరించబడింది. ఈ విధంగా అందరూ ఒక్కటిగా ఉండాలంటే అంతకు ముందు వాళ్ళలో ఉన్న విభేదాలను సరిచేయాలనే ఉద్దేశంతో అందరినీ సరిచేయడం జరిగింది. ఈరోజు తల్లి పేరుతో ఒక చెట్టు అని చెప్పేసి ఈ మన భారతదేశంలో కూడా పచ్చదనాన్ని పెంచి ప్రకృతి సమతుల్యతను కాపాడి వర్షాలు బాగా వచ్చి పంటలు పడితే దేశం అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం ఉంది. ఈరోజు మళ్ళీ హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద కూడా మూవన్నెల జెండా రెపరెపలాడాలి అనేటువంటి ఉద్దేశంతో దాని ద్వారా ప్రతి ఒక్కరిలో జాతీయ భావాలు పెళ్ళుబుకాలి. నేషన్ ఫస్ట్, దేశమే ముందు, ఆ తర్వాతే మేము అనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరిలో కూడా కలగాలి.